శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. వితధుని కొడుకు మన్యువు, అతనికి బృహత్క్షత్ర మహావీర్య సగర గర్గులను వారు పుత్రులు. సగరునికి సంకృతి, అతనికి గురుప్రీతి రంతిదేవులు కలిగిరి. గర్గునికి శని కలిగెను, అతనికి నుంచి గార్గ్యులు సైన్యులు అనువారు క్షత్ర మిశ్రులైన ద్విజాతులు కలిగెను. మహావీరునికి దురుక్షేయుడు కలిగెను, అతనికి త్రయ్యారుని పుష్కరుడు కపి అను ముగ్గురు సుతులు కలిగిరి. ఆ ముగ్గురు తర్వాత విప్రత్వం నొందిరి. బృహిత్ క్షత్రునికి సుహోత్రుడు, అతనికి హస్తియు కలిగిరి. అతడే హస్తినాపురమును నిర్మించను. హస్తి యొక్క తనయులు అజమీఢ, ద్విజమీఢ, పురుమీఢులు ముగ్గురు. అజమీఢునికి కన్వుడు, అతనికి మేధాతిథియు కలిగిరి. ఆ వంశం వారు కన్వాయనులు అనబడిరి. అజామీఢుని మరి ఒక కొడుకు బృహద్విషువు, అతనికి బృహద్ధనువు, అతనికి బృహత్కర్మ, వానికి జయద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి సేనజిత్తు కలిగిరి. సేనజిత్తు కొడుకులు రుచిరాశ్వ, కాశ్యధ్రుడ, హనువత్స, హన్వామలు కొడుకులు. రుచిరాశ్వ పుత్రుడు పృథుసేనుడు, వానికి పారుడు, వానికి నీలుడు, అతనికి 9 పుత్రులు కలిగిరి. వారిలో ముఖ్యుడు కాంపిల్యాధిపతి సమరుడు, అతనికి పార, సుపార, సదస్సులు 3 కొడుకులు. సుపారునికి పృథువు, అతనికి సుకృతు, అతనికి విభ్రాజుడు, అతనికి అనహుడు కలిగిరి. అనహుడు శుకుని కూతురు కీర్తిని పెండ్లాడను. అనహునికి బ్రహ్మదత్తుడు, అతనికి విశ్వక్సేనుడు, అతనికి ఉదక్సేనుడు, అతనికి భల్లాపుడు కలిగిరి. ద్విజమీడుని కుమారుడు యవీనరుడు, వానికి ధృతిమంతుడు, అతనికి సత్యధృతి, వానికి దృఢనేమి, వానికి సుపార్శుడు, వానికి సుమతి, వానికి సన్నతి మంతుడు, వానికి కృతుడు కలిగిరి. ఇతనిచే హిరణ్యనాభుడు యోగ శాస్త్రమును అధ్యయనం చేయించను. ఇతడు ప్రాచ్య సామగుల యొక్క సంహితలను 24 చేసినాడు. కృతాని కుమారుడు ఉగ్రాయుధుడు, ఇతడు నీపక్షయం ప్రచురంగా చేసెను. ఉగ్రాయుధుడు క్షేమ్యుడు, సుధీరుడు, రిపుంజయుడు, బహురథుడు అను వారి తండ్రి కొడుకులు. పౌరవంశం వారు. అజమేడుని భార్య నళిని, ఆమెకు నీలుడు కలిగెను. అటుపై శాంతి, సుశాంతి, పురంజయుడు, రుక్షుడు, హర్యసుడు తండ్రి కొడుకులు. హర్యసునికి ముద్గలుడు, సృంజయుడు, బృహద్విషువు, యవీనరుడు, కాంపిల్యులు అని పేరు 5 కుమారులు కలిగిరి. ఈ నా పుత్ర పంచకము దేశ పంచకము ఏలుదురని తండ్రి పేర్కొనట వలన పాంచాలురు అనబడిరి. ముద్గలుని వలన మౌద్గల్యులను క్షత్రవంశ సంబంధం నందిన ద్విజులు కలిగిరి. ముద్గలునికి హర్యసుడు, వానికి దివోదాసుడు, అహల్యయు అను మిథునం జనించెను. శరద్వతునికి అహల్య ఎందు శతానందుడు ఉదయించను. శతానందునికి సత్యధృతి అను ధనుర్వేద పారంగతుడు ఉదయించను. సత్యధృతికి ఊర్వశిని చూసినంత రేత స్ఖలనమై రెల్లు స్తంభమందు పడెను. అది 2 భాగములయ్యను. దాన ఒక కుమారుడు కుమారిక అను జన్మించరు. వేటకేగిన శంతనుడు వారిని చూసి దయతో స్వీకరించను. అందువల్ల బాలుడు కృపాచార్యుడు, బాలిక కృపి అయ్యను. ఆ కృపి ద్రోణాచార్యులకు పత్ని అయ్యను. వారికి అశ్వత్థామ జనించను. దివోదాసుని పుత్రుడు మిత్రాయువు, అతనికి కుమారుడు శవనుడు అను రాజు. అతనికి సుదాసుడు, అతనికి సౌదాసుడు, అతనికి సహదేవుడు, అతనికి సోమకుడు, అతనికి జంతువనవాడు 9 కొడుకులలో జ్యేష్ఠుడు. వారిలో చివరివాడు పృషతుడు, అతనికి ద్రుపదుడు, అతనికి దృష్టద్యుమ్నుడు, అతనికి ధృష్టకేతువు కలిగిరి. అజమీఢునికి మరి ఒక కుమారుడు రుక్షుడు, అతనికి సంవరణుడు, వానికి కురువు కలిగిరి. ఈ కురువే కురుక్షేత్రమును ధర్మక్షేత్రమును గావించిన వాడు. కురువు కొడుకులు సుధన్వుడు, జహ్నువు, పరీక్షిత్తు మొదలైన వారు. సుధన్వుని పుత్రుడు సుహోత్రుడు, సహోత్రుడు, వానికి చవనుడు, అతనికి కృతకుడు, అతనికి ఉపరిచరవనువు కలిగిరి. బృహద్రథ ప్రత్యగ్ర, కుశాంబ, కుచేల, మాత్స్య ప్రముఖులు వసువు కొడుకులు 7. బృహద్రథునికి కుశాగ్రుడు, అతనికి వృషభుడు, అతనికి పుష్పవంతుడు, అతనికి సత్యహితుడు, అతనికి సుధన్వుడు, అతనికి జంతువు కలిగిరి. బృహద్రథుని ఇంకొక కొడుకు జరాసంధుడు 2 శకలములుగా పుట్టి జరా అను రాక్షసుచే సంధానింపబడినందున వానికి జరాసంధుడు అని పేరు వచ్చెను. అతనికి సహదేవుడు, అతనికి సోమపుడు, అతనికి శృతిశ్రవుడు కలిగిరి. ఈ నే చెప్పిన వారందరూ మగధ భూపాలురు. జహ్నవు నుండి పరీక్షిత్తు వరకు వంశము. జహ్నవుకు సురథుడు జన్మించెను. అతని నుంచి విదూరథుడు, సార్వభౌముడు, జయసేనుడు, ఆరాధిపుడు, ఆయుతాయువు, అక్రోధనుడు, దేవాతిథి, రుక్షుడు అనువారు తండ్రి కొడుకులు. రుక్షునికి భీమసేనుడు, అతనికి దిలీపుడు, అతనికి ప్రతీపుడు, అతనికి దేవాపి, శంతను, బాహ్లికులు అను 3 సంతానం కలిగిరి. దేవాపి బాల్యమందు అడవని జొచ్చెను. శంతనుడు మహీపతి అయ్యను. అతడు ఏ ముసలివారిని చేతులను తాకునో అతను యవ్వనం బడయను, పరమశాంతిని పొందును. ఆ పనిచే అతను శంతనుడు అనబడను అని అతని గురించిన శ్లోకం పృథివీ యందు కీర్తించబడుచున్నది. ఈ శంతనుని రాష్ట్రమందు 12 ఏళ్లు పర్జన్యుడు వర్షింపలేదు. దానివల్ల అశేష రాష్ట్రం నశింపనుండగా చూచి ఈ రాజు బ్రాహ్మణుని చూసి, మన రాష్ట్రంను వర్షము దేవుడు ఎందుకు వర్షింపలేదు, నా అపరాధం ఏమి అని అడిగాను. బ్రాహ్మణులు
మీ అన్న యొక్క భూమి ఇది, దీన్ని నీవు అనుభవిస్తున్నావు, అందుకే పరివేత్తవైనావు. అన్నకు పెళ్లి కాకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు పరివేత్త అయినావు అన విని, ఇందు నేనేమి చేయవలను అని అడిగాను. వారనిరి, దేవాపి పతనాది దోషములను లోను కానంత వరకు ఈ రాజ్యం అతనిదే, కావున ఈ రాజ్యంతో నీకు పని లేదు, దీన్ని అతనికి ఇమ్మనిరి. అంతటా అతని మంత్రి ముఖ్యుడు అస్మరావి అనేవాడు అక్కడ అరణ్యమందు వేదవాదములకు విరోధముగా వాదించు తపస్సులను ప్రయోగించను. వారును మిక్కడి రుజుబుద్ధి అయిన రాజతనైన బుద్ధిని వేదవాదములకు విరోధ మార్గమునందు పోవునట్లు మార్చిరి. శంతన మహారాజు మాత్రం ద్విజుల మాటలను బట్టి పరితాప దుఃఖం కలిగి ఈ విప్రులను ముందు ఎడుకొని అన్నగారికి రాజదానం చేయ అరణ్యమునకు ఏగెను. ఈ ఆశ్రమం చేరిన వారే వచ్చి ఉన్న రాజకుమారుడగు దేవాపిని స్తుతించిరి. ఆ బ్రాహ్మణులు వేదవాదానుసారులైన మాటలు రాజ్యము అగ్రజునిదే, కర్తవ్యమును అర్థమును కలది అని పలికిరి. ఈ దేవాపియు వేదవాద విరోధ యుక్తి దూషితంగా పెక్కు రీతిలో వారితో పలికెను. అంతటా ఆ బ్రాహ్మణులు శంతనుతో, రా రమ్ము ఓ రాజా, అతి నిర్బంధం చాలు చాలు, అనావృష్టి దోషం శమించినది. అనాది కాలముగా చెప్పబడిన వేదవచన దూషణోచ్చారణం చేయి ఇతడు పతితుడైనాడని పలికిరి. అన్నగారు ఇట్లు పతితుడైనందున నీకు పరివేతృత్వ దోషం కలుగదన శంతనుడు తన పురమేగురించి రాజ్యమును కావించను. వేదవాద విరోధ వచనోచ్చారం చే భ్రష్టుడైన జ్యేష్ఠ భ్రాత దేవాపి ఉండగానే తమ్ముడు శంతనుడు రాజ్యస్వీకారం చేసెను. అంతట సర్వసస్యములు పండుటకు పర్జన్య భగవానుడు వర్షించెను. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.